అందులో ఉన్న ఒక పెద్ద లేచి అప్లికేషన్ ఆయన అన్నీ రాశారు. తీసుకుని నా దగ్గరికి పట్టుకొచ్చాడు. ఇది నీకు ఇష్టమైతే కనుక నేను వెళ్తాను, లేకపోతే మనం అందరం కూడా వెనక్కి వెళ్ళిపోదాం. మరి అప్పుడు ఆయన అన్నారు, పెద్ద ఆయన మాకు అసైన్ చేసిందంట చర్చలో. ఏ మాటలు చెప్పారంటే, అండ్ హీ ఈజ్ అవర్ లీడర్ అండ్ హీ ఈజ్ అవర్ టీచర్. ఆయన చేయండి చేస్తాము, వద్దంటే వెళ్ళిపోతాం, ఆయన చెప్పమానండి అన్నారు. దానికి అప్పుడు ఆయన నన్ను మాట్లాడారు. ప్రజలు నన్ను ఇందుకు మరి వీళ్ళందరూ నువ్వు చెప్పేది చేస్తానన్నారు. ఈ కార్యక్రమం నువ్వే నడిపించుకో, ఎక్కడికి వెళ్ళాలా అంటే ఏ స్వప్నంగా చెప్పారు కూడా మాట చెప్పాను. మత్తయి సువార్తలు నేను చెప్పి మాటలన్నీ మీరు చాలా జాగ్రత్తగా విన్నారు. ఒక్కటి మిస్ అయినా కూడా మళ్ళీ మీకు కనెక్షన్స్ పడుతున్నారు. ఒక ఎలక్ట్రిక్ వైర్ ఉంది, మధ్యలో చిన్న పీస్ కట్ చేసాం, కరెంట్ వెళ్తారు, బల్బ్ ఆగిపోతుంది. మనం ఎన్ని స్విచ్లు ట్రక్లో నచ్చినా కూడా అది వెళ్ళదు. మీరు ఆ కనెక్షన్స్ మిస్ అవ్వకుండా మీరు వెళ్ళినట్లయితే వాక్యం అంతా కూడా అర్థమవుతుంది. నేను ఈరోజు తూర్పు దేశపు జ్ఞానుల గురించి తెలియపరచాలి. మీకు చాలా ప్రసంగాలు వస్తాయి. నేను ఎప్పుడు మాట్లాడింది కరెక్ట్గా వింటే దేశరత్న గారు అన్నారు కదా, మీకు ఒక్క మాట పట్టుకుని 4 ప్రసంగాలు చేస్తున్నారు. ఈరోజు దీన్ని పట్టుకుని మీరు 50 ప్రసంగాలు తయారు చేసి అందరూ కూడా జాగ్రత్త. నేను చెప్తాను. మత్తయి సువార్త 2వ అధ్యాయము 1 నుండి 12 వరకు. దయచేసి ఫోన్లోనే ఆపండి, ఎందుకంటే డిస్ట్రాక్షన్స్ వస్తాయి కదా. మ్యూట్లో పెట్టేయండి, లేకుంటే ఫోన్ ఏదైనా బయటకు వెళ్తారు. మనం ఫ్లో అనేది పోతుంది. రాజైన హేరోదు దినములందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట, ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టిన వాడెక్కడున్నాడు, తూర్పు దిక్కున అనే చూస్తున్నాడండి. తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చితమని చెప్పేది. హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడేది. కాబట్టి రాజు ప్రధాన యాజకులను, ప్రజల్లో ఉన్న శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టినాడని వారిని అడిగాను. అందుకు వారు యూదయ బెత్లెహేములోని తేలైనగా, యూదయ దేశపు బెత్లెహేమ, నీవు యూదా ప్రధానంలో ఎంత మాత్రమో అల్పమైన దానులు కావు. ఇశ్రాయేలీయులను నా ప్రజలను పాలించు అధిపతి నీలో నుండి వచ్చును అనే ప్రవక్త ద్వారా రాయబడి ఉన్నదని. అంతటా హేరోదు ఆ జ్ఞానులను రహస్యంగా పిలిచి ఆ నక్షత్రము కనబడిన కాలము వారి చేత పరిష్కారంగా తెలుసుకొని, మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకున్నదాన్ని నేను వచ్చి ఆయనను పూజించినట్లు నాకు వర్తమానము చెందని చెప్పి వారిని బెత్లెహేమునకు పంపాను. వారు రాజు మాట విని బయలుదేరిపోవచ్చుండగా, ఇదిగో తూర్పు దేశం వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటు మీదుగా వచ్చి నిలిచి వరకు వారికి ముందుగా నడిచాను. వారు ఆ నక్షత్రము చూచి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి, తల్లి అయిన మరియా ఆ శిశువును చూచి సాగిలపడి ఆయన పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును, సాంబ్రాణి నీ గోళమును కానుకలుగా ఆయనకు సమర్పించింది. తర్వాత హేరోదు వద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారు మరి యొక్క మార్గంన తమ దేశమునకు తిరిగి వెళ్ళేది. మరి ఈరోజు ఈ యొక్క జ్ఞానుల గురించి మనం కొన్ని విషయాన్ని తెలుసుకున్నాము. ఇక్కడ జ్ఞానులు తెలివైన వారు, ఇది రెండులో మనం చూసుకోవచ్చు. ఎవరు తెలివైన వారు అని అంటే, ఒక ఇన్ఫర్మేషన్ ఉన్న వాళ్ళు తెలివైన వాళ్ళు అవుతూ ఉంటారు. జ్ఞానులు అని అంటే ఎవరు? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం జ్ఞానమునకు మూలము అని అన్నారు. ఇక్కడ వీరి గురించి మనం చూసినట్లయితే, ఇక్కడ తెలివైన వారు అనే మాట లేదు, కానీ తూర్పు దేశపు అనే మాట అక్కడ ఉంది.
వైస్ మెన్ అని చెప్పి అక్కడ ఒక ఇంగ్లీష్ పదాన్ని మనం చూస్తూ ఉంటాం. అసలు ఇక్కడ ఉపయోగించిన పదం ఏంటి అని మనం ఆలోచన చేయాలని. ఇక్కడ వైస్ మెన్ అంటే జ్ఞానులు, ఇక్కడ నాలెడ్జబుల్ పర్సన్ అని కొంతమందిని అంటారు. అంటే వాళ్ళ దగ్గర కొంత సమాచారము ఉంటుంది. ఆ సమాచారం ఒక ప్రొఫెసర్ గారు ఉన్నారనుకోండి, ఆయన వైస్ మెన్నా లేకపోతే నాలెడ్జబుల్ పర్సన్? నాలెడ్జబుల్ పర్సన్ అంటే టెక్స్ట్ బుక్లో ఏదైతే ఉందో దాన్ని మాత్రమే ఆయన చెప్పగలుగుతూ ఉంటారు. ఇక్కడ వైస్ మెన్ ఎప్పుడు కూడా ఏం చేస్తారంటే దే విల్ మేక్ డెసిషన్స్, ఒక నిర్ణయాన్ని తీసుకుంటారు, అలాగే ఒక పాలసీని తయారు చేస్తూ ఉంటారు. ఇప్పుడు మనము ఈ యొక్క వైస్ మెన్ గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. ఇక్కడ మనం ఈ వైస్ మెన్ గురించి మనం చూస్తే ఇక్కడ వైస్ మెన్ని ఇక్కడ ఏమని మనం చూస్తూ ఉన్నాం. పర్షియా భాషలో ఏమని అంటారంటే మేజై అనే మాటని ఉపయోగిస్తారు. వీరు కాలేజీకి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? కాలేజీకి వచ్చారు ఎంతమంది ఉన్నారా? కాలేజ్ మీరు ఒకటే 1 2 3 4 5 6 7 8 9 10 11 మీరు ఎవరైనా జాన్ మిల్టన్ గురించి తెలుసండి మీకు? తెలియదు. జాన్ మిల్టన్ గురించి ఎంతమందికి తెలుసు? ఎవరికి తెలియదు. ఆయన ఏం రాశాడంటే ఒక ఇంగ్లీషు రచయిత. ఆయన వైస్ మెన్ అని ఉపయోగించలేదు. ఆయన ఒక పోయం రాస్తూ అక్కడ 3 వైజ్ మెన్ లేకపోతే జర్నీ ఆఫ్ ద వైజ్ మెన్ అని చెప్పి అక్కడ రాయలేదు. ఆయన ఉపయోగించిన పదం ఏంటంటే ద జర్నీ ఆఫ్ ద మేజై అని ఉపయోగించారు. MAGI అని ఉంటారు. అసలు ఇంతకీ ఈ వైస్ మెన్కి అలాగే ఈ మేజైకి ఏం సంబంధం ఉంది అని అంటే భాష మాత్రమే తేడా ఉంది, కానీ అందులో ఉన్న అర్థం కూడా తేడాగానే మనకి కనబడుతుంది. అసలు ఈ వైస్ మెన్ గురించి, ఈ మేజై గురించి ఆయన ఏమంటూ ఉన్నాడంటే ఇక్కడ ముందు కొన్ని విషయాలు మనం చూద్దాం. అండ్ హూ ఆర్ ద వైస్ మెన్ అండ్ వేర్ డిడ్ దే కమ్ ఫ్రమ్ అంటే ఈ యొక్క జ్ఞానులు ఎవరు, వారు ఎక్కడి నుండి వచ్చారు. అండ్ హౌ మెనీ వైస్ మెన్ అంటే మనం గ్రీటింగ్ కార్డులో ముగ్గురిని చూపిస్తూ ఉంటాం. ఎంతమంది వారు వచ్చారనేది మనం ఆలోచన చేద్దాం. అండ్ వాట్ ఈస్ ద స్టార్ అండ్ ఆ యొక్క నక్షత్రం ఏమిటి, వాళ్ళు దేన్ని చూశారు, అది ఎక్కడికి వారిని తీసుకుని వెళ్ళింది అనేది ఒక మాటను మనం చూద్దాం. వాళ్ళు ఎంతో కాలము ప్రయాణం చేసి యేసు ప్రభు దగ్గరికి వచ్చారు అనేది కూడా మనం ఆలోచన చేయాలి. ఇంకా మనం చూసినట్లయితే అక్కడికి వచ్చిన తర్వాత and how did they know the baby is going to the king of Jews అంటే ఇక్కడ శిశువు యూదుల రాజుగా పుట్టినవాడు అని వారికి ఎలా తెలిసింది, ఎలాగో చూశారు. ఈ యొక్క ప్రశ్నలకి మనం కొన్ని సమాధానాన్ని తెలుసుకుందాం. ఇక్కడ మనం ఈ క్రిస్మస్, ద 12 days ఆఫ్ క్రిస్మస్ అంటే ఈ 12 దినముల గురించి మనం మాట్లాడుకుందాం. ఈ నేను చెప్పే విషయాలన్నీ కూడా ముందు ఒక టెక్స్ట్ చదవాలి కదా, మత్తయి సువార్త, అందులో నుంచి చిన్న చిన్న మాటలు తీసుకుని మనం ధ్యానం చేద్దాం. ఇక్కడ మత్తయి సువార్త 2వ అధ్యాయము 1-2 వరకు మళ్ళీ ఒకసారి చదువుకున్నాం. ఇక్కడ వేర్ ఈస్ ద వన్ అండ్ హూ హస్ బోర్న్ కింగ్ ఆఫ్ జ్యూస్ అని అంటే ఇక్కడ మొట్టమొదటిగా ఇప్పుడు మీ బైబిల్ ఎవరో ఒకటి చదివినప్పుడు వినిపించారు. మత్తయి సువార్త 2వ అధ్యాయము 1-2 వరకు. రాజైన హేరోదు దినముల యందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు సరిపోతున్నారు. ఇక్కడ రాజైన హేరోదు దినాల్లో వీళ్ళు తూర్పు దేశం నుండి జ్ఞానులు వచ్చారు. జ్ఞానులు వచ్చిన తర్వాత ఇక్కడ వీళ్ళు అడుగుతూ ఉన్నారు, ఈ తూర్పు దేశం నుంచి వచ్చిన జ్ఞానులు యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు అనే మాటని మనం అక్కడ చూస్తున్నాం. ఇక్కడ మొట్టమొదటిగా మనం చూసినట్లయితే నేను మేజై గురించి కొన్ని మాటలు చెప్తాను.
ఈ మేజే అనే మాట పర్షియన్ వర్డ్ అని నేను ఒక మాట చెప్పాను కదా. పర్షియా దేశం అంటే ఏది? ఇప్పుడు మోడర్న్ పర్షియా ఏదండి? ఇప్పుడున్న దేశం పేరు ఇరాన్. ఇరాన్ అనే దేశంలో ఇప్పుడు ఈ జ్ఞానులు అక్కడ ఉన్నారు. ఆ భాషలో అది అక్కడ రాయబడి ఉంది. మూల భాషలో మనం తీసుకున్నా మీరు ఇంగ్లీష్లో చాలా తర్జుమాలు ఉంటాయి. మీకు వెళ్ళండి ఎందుకంటే చాలా వరకు ఉన్నాయి, కానీ నేనైతే 38 బైబిల్స్ కొనుక్కున్నాను. అన్ని రకాల తర్జుమాలు నా దగ్గర ఉన్నాయి. అంటే అందులో మొట్టమొదటిగా మనకి వయస్సుని రాయలేదు. ఈ రోజుల్లో మనకు ఉన్న భాషను బట్టి అక్కడ రాయడానికి ఈ పదాన్ని ఉపయోగించారు. అంతకుముందు రాసింది ఏంటంటే 3 మేజై అనే మాటని అక్కడ ఉపయోగించారు. ఈ మేజై అనే మాటని ఎవరికి ఉపయోగిస్తారు అని అంటే అది ఆస్ట్రాలజీ చూసేవారికి, ఆస్ట్రానమీ చూసేవారికి, తర్వాత ప్రొఫెసర్స్కి, అలాగే ఫిలాసఫర్స్కి, సైంటిస్ట్కి, అలాగే డాక్టర్స్కి, తర్వాత ఇన్ని అయితే మన హై క్వాలిటీస్లో ఉన్నాయో వీరందరినీ కలిపితే కనుక అది ఉపయోగిస్తారు. అండ్ హైయర్ లెవెల్ ఆఫ్ ద వాయిస్ అంటే ఒక జ్ఞానవంతుడిని చాలా ఎక్కువగా మనం ఊహించుకుంటే ఎవరైతే ఉన్నారో వాడిని ఏమంటారంటే మేజై అనే మాటని ఉపయోగిస్తారు. ఇప్పుడు ఇక్కడ ఉన్న జ్ఞానులు ఇక్కడ మామూలైన జ్ఞానులు కాదు, కానీ ఇక్కడ హైయర్ లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్ కూడా పడుతుంది. అంటే మరి యూనివర్సిటీకి వెళ్ళి చదువుకున్న వాళ్ళని ఇవన్నీ కూడా మనకు అక్కడ చూస్తాం. ఇక్కడ మనము ఇక్కడ ద స్టార్, ఇక్కడ మన నక్షత్రాలు మనం చూసినప్పుడు మనకి ఎక్కడ కనబడింది? తూర్పు దేశంలో ఆ నక్షత్రము కనబడినట్లుగా మనం చూస్తున్నాం. మీకు నక్షత్రాల యొక్క క్వాలిటీస్ కనుక మీరు చూసినట్లయితే నక్షత్రం అంటే దేన్ని పిలుస్తారు? స్వయంగా ప్రకాశించేదాన్ని నక్షత్రం అంటారు, స్థిరంగా ఉండేదాన్ని నక్షత్రము అని అంటారు, చాలా వేడిగా ఉండేదాన్ని నక్షత్రము అని అంటారు, చాలా పెద్దగా ఉండేదాన్ని నక్షత్రము అని అంటారు. మరి ఇక్కడ భూమికి అతి దగ్గరగా ఉన్న నక్షత్రము ఏది అని అంటే సూర్యుడిని మనం చూసుకుంటూ ఉన్నాం. ఈ సూర్యుడిని ఇప్పుడు ఆకాశంలో చాలా నక్షత్రాలు కనబడుతున్నాయి. అవన్నీ కూడా భూమి కన్నా చాలా అనేకమైన రెట్లు పెద్దవిగా ఉండేవి. అవి స్వయంగా ప్రకాశిస్తూ ఉంటాయి. అక్కడికి ఎవరు రీచ్ కాలేదు. కానీ ఇక్కడ మనకి అతి దగ్గరగా ఉన్నది సూర్యుడు కాబట్టి ఆ సూర్యుడి గురించి నేను చెప్తున్నాను. ఇప్పుడు ఇక్కడ తూర్పు దేశంలో ఏమి పుట్టింది అని అంటే నక్షత్రము పుట్టినట్లుగా మనం చూస్తున్నాం. ఆ నక్షత్రము ఈ తూర్పు దేశం నుండి అక్కడికి నడుస్తూ ఉన్నట్టు చెప్పాను. ఇంకొక క్వాలిటీ నేను చెప్పాను కదండి, నక్షత్రంకి స్థిరముగా ఉండేది అన్నాను. ఈ నక్షత్రం ఏం చేస్తూ ఉంది? స్థానభ్రంశం చెంది కదలిక అనేది ఏర్పడింది. ఈ కదలిక ఏర్పడిన తర్వాత వీళ్ళందరూ అనుకున్నారు, అందుగురించే అక్కడ ఉన్నారు. ఈ తూర్పు దేశంలో మేము ఆయన నక్షత్రము చూసి అనే మాట నేను చూసాం. అంటే అది స్పెషల్ స్టార్ అని చెప్పి మనము అక్కడ తెలుసుకోవాలి. ఇక్కడ మనకి చూసినట్లయితే ఈ పర్షియన్ ప్రీస్ట్ అందరూ కూడా ఏం చేసేవారు? ఇక్కడ పర్షియా ఎంపైర్ ఇక్కడ ఎవరైతే ఉన్నారో ఈ జ్ఞానవంతులందరూ కూడా ఈ నక్షత్రం గురించి చూశారు. మీరు చాలామంది ఖగోళ శాస్త్రజ్ఞులు ఉన్నారనుకోండి, వాళ్ళు ఏం చేస్తారంటే టెలిస్కోప్లో ఏమేమి ఉన్నాయో చూస్తారు. వాళ్ళు వచ్చి బయట చదవమంటే చదువుతారా? చదవ. ఖురాన్ చదవమంటే చదువుతారా? చదవ. కానీ వీళ్ళు ఈ మ్యాచింగ్ ఏం చేశారంటే అసలు ఈ నక్షత్రానికి ఉన్న క్వాంటిటీస్ ఏంటి, అసలు ఎందుకు గురించి పుట్టిందని ఎక్కడికి వెళ్ళారంటే ధర్మశాస్త్రంలోకి వెళ్ళి వారు చూశారు. అప్పుడు చూసిన తర్వాత దీనికి యోదయ దేశపు గర్భంలో ఒక రాజు పుట్టాడు. ఆ రాజు గురించి ఈ నక్షత్రం పుట్టింది అని చెప్పి వారు అక్కడ అర్థం చేసుకున్నారు. ఇక్కడ ద సోర్స్ ఆఫ్ మ్యాగీ, ఇక్కడ అందరూ కూడా ఈ మ్యాచ్ ఏమంటూ ఉన్నారంటే ఇక్కడ అనేకమైన సంవత్సరాల క్రితము మరి దేవుని యొక్క యేసు ప్రభు యొక్క రాకడ కన్నా వారు అక్కడ ముందుగా ఉన్నట్టు మనం అక్కడ చూస్తూ ఉన్నాం. ఇంకా మనం చూస్తే ఇక్కడ నేను ఈ మాట చదువుతాను. We know from other sources that magic had existed for hundreds of years. అంటే మనం వేరే యొక్క భాషలోని వేరే యొక్క పుస్తకాల్లో కనుక మనం చూసినట్లయితే ఈ మేజిక్ అనేది కేవలం ఇక్కడ మాత్రమే కాదు,
జెరాస్ట్రియన్ మతంలో కూడా వారు అక్కడ ఉన్నారు. అక్కడ నుండి వీరు ఈ ఫిలాసఫర్స్ అందరూ కూడా వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇది మనం మొట్టమొదటిగా ఈ మ్యాజిక్ గురించి నేను చెప్పాను. ఇక్కడ నేను అండ్ హూ వర్ ద మ్యాజై, వీరు తెలుగులో రాసుకోవాలంటే రాసుకోవాలి. యూజువల్గా మన జ్ఞానులు అంటే ఏదో ఒక మాటలు తీసిపడేస్తూ ఉంటాం. ఇక్కడ ఏమన్నారంటే దే వర్ ద ప్రొఫెసర్స్, దే వర్ ద ఫిలాసఫర్స్, దే ట్రైన్ ఇన్ మెడిసిన్. అంటే ఈ మ్యాజీ అనే మాటని పర్షియా భాషలో చెప్పారు కదా. ఈ పర్షియా భాషలో ఎవరెవరు ఉపయోగిస్తారు అనేది ఇక్కడ కనబడుతుంది. అండ్ దే ఆర్ మాస్టర్స్ ఇన్ హిస్టరీ, దే ఆర్ మాస్టర్స్ ఇన్ రెలిజియన్, ప్రాఫెసీ, ఆస్ట్రానమీ అంటే ఖగోళ శాస్త్రం. ఇవన్నీ కూడా వాళ్ళు తెలిసిన వారిని ఏమంటారంటే మ్యాజీ అనే మాటని అక్కడ ఉపయోగిస్తారు. ఇప్పుడు మనం వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే ఒక బేబీ కోసం చూస్తూ ఉన్నారు. అదే ఎంత ఉన్నతమైన స్థానంలో ఉన్నవారు ఒక స్మాల్ బేబీ కోసం ఎందు గురించి చూడాలి అని అంటే వాళ్ళందరికీ కనబడింది మొట్టమొదటిగా నక్షత్రము వారికి కనబడింది. ఈ బేబీని చూడడానికి వాళ్ళు ఏం చేశారంటే యూజువల్గా మనం ఏం చూస్తాం, ఒంటి మీద వెళ్ళినట్టుగా మనం ఈ జ్ఞానుల్ని చూస్తాం. ఈ జ్ఞానులు ఒక ఒంటి మీద ఎడారిలో ఎంత దూరం ప్రయాణించగలుగుతారు? చాలామంది అంటారు 2 సంవత్సరాలు ప్రయాణం చేశారు, ఇంకా ఎక్కువగా ప్రయాణం చేశారు అని చెప్పి అంటూ ఉంటారు. అంటే ఇంతవరకు మనం ఒక ఒంటి మీద కనుక ప్రయాణం చేయాలి అని అంటే ఒక 30 మైళ్ళు అంటే సుమారుగా 60 కిలోమీటర్ని ప్రయాణం చేసిన తర్వాత వారు తర్వాత ప్రయాణం చేయడానికి చాలా సమయం తీసుకుంటారు. అంటే ఎడారుల్లో ప్రయాణం చేసినప్పుడు వారికి కావాల్సిన వసతులు ఏమి కూడా అక్కడ ఉండవు. తర్వాత ఇంకా మనం చూసినట్లయితే వీళ్ళు ఫిలాసఫర్స్ చాలా విషయాలు మనం చెప్పాం కదా. మీరు ఎప్పుడైనా కూడా చూసినట్లయితే ఈ జ్ఞానుల్ని ముగ్గురిని మామూలుగా రండి ఇక్కడ ఒక కోన్ పెట్టి చూపిస్తూ ఉంటారు. ఈ కోన్ ఉన్నది అని అంటే అది ఉందో లేదో మనకి తెలియదు, కానీ ఒక ఊహ మాత్రమే. అది ఒక కింగ్ని రిప్రజెంట్ చేస్తూ ఉన్నట్లుగా మనం అక్కడ చూస్తూ ఉంటాం. ఇక్కడ అంటే వాళ్ళు గవర్నమెంట్లో కూడా హైయర్ పొజిషన్లో ఉన్నవారుగా మనం అర్థం చేసుకోవాలి. ఇటువంటి జ్ఞానులు ఈ మ్యాచ్ని ఏం చేశారంటే ప్రయాణం వెళ్తూ ఉన్నారు. ఏం చూశారు? ఈ నక్షత్రం గురించి చెప్పాను కదా. ఈ నక్షత్రం ఏం చేస్తుంది? కిందకు వచ్చేసింది. ఎక్కడో పైన ఉంటే వీటికి ఎక్కడికి వెళ్తున్నామో తెలియదండి. మీరు ఒక నక్షత్రం ఇది పొగలాడు కదా, పొగలాడుగా చూశారు. మళ్ళీ మీరు కాకినాడ వెళ్ళారు, ఆ నక్షత్రం ఉంటే ఉంటారు, పెద్ద డెఫరెన్స్ ఏం కనపడదు. మళ్ళీ ఏం చేశారు? ఢిల్లీ వెళ్ళిపోయారు, అక్కడే చూశారు, అక్కడే ఉంటారు. ఎక్కడ చూసినా అక్కడే ఉంటుంది. ఆ డిస్టెన్స్ని బట్టి మనం గమనిస్తాం. అది కింద వరకు వచ్చినప్పుడు వారికి మార్గం చూపిస్తూ ఉంది. ఈ యొక్క మార్పు ఇవన్నీ ఎందు గురించి జరిగిందంటే దిస్ ఈజ్ ఎ స్పెషల్ స్టార్ అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. ఈ స్టార్ ఆయన కోసం పుట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నక్షత్రాలు ఎప్పుడైనా పుట్టాయండి? పుట్టాయి ఎలా పుట్టినాయి? ఎలా సృష్టించబడ్డాయి అంటే దేవుడు మొట్టమొదటిగా సృష్టించేశాడు. ఆది యందు దేవుడు భూమిని ఆకాశమును సృష్టించాడు. ఆకాశము అని అంటే హెవెన్స్ అనే మాటని ఇంగ్లీష్ భాషలో చెప్పారు. అంటే పైన ఉన్నది అన్ని కూడా మనకి దేవుడు అప్పుడే సృష్టించాడు. ఆ నక్షత్రాలు కానీ అవన్నీ కూడా మనకి ఆ హెవెన్స్ అనే మాటలో మనం అర్థం చేసుకోవచ్చు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ స్టార్ని కింద వరకు వచ్చింది, వారిని నడిపించుకుంటూ తీసుకుని వెళ్ళినట్టుగా చూస్తున్నాం. ఈ యొక్క బేబీ గురించి మనం చూసినట్లయితే అక్కడ యూదయ దేశపు బెత్లెహేములో రాజు పుడతాడు, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు అని చెప్పి మొట్టమొదటి ప్రశ్న వేశాడు. అంటే రాజు గురించి, రాజు ఎక్కడ పుడతాడు అనేది ఈ జ్ఞానులు ఏం చేశారంటే అక్కడ వరకు వెళ్ళి దేవుడు రాజు దగ్గరికి వెళ్ళినట్టుగా మనము అక్కడ చూస్తున్నాం. ఇక్కడ ఈ 2వ వచనము ఒక్కసారి చదవండి. 2వ వచనం, మేము ఆయన నక్షత్రము అనే మాటను ఒకసారి గట్టిగా తూర్పు దేశమున సరిపోతుంది. తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము.
ఇక్కడ ఏం చేస్తూ ఉన్నారు? మామూలు నక్షత్రాన్ని వాళ్ళు కానీ ఆయన నక్షత్రాన్ని చూసుకున్నారు. ఇక్కడ మనకు ఒక విషయాన్ని చెప్తాను. ఈ ఖగోళ శాస్త్రం గురించి మనం ఆలోచన చేసినట్లయితే చాలా మంది సైంటిస్టులు మనకి కనబడతారు. ఇక్కడ దీంట్లో ఆస్ట్రోనామర్స్ ఏం చేశారంటే, స్కాలర్స్ ఏం చేశారంటే, అసలు ఆకాశంలో ఏం జరిగింది, ఆ 2000 సంవత్సరాల క్రితం ఏం జరుగుతూ ఉందంటే ఒక వండర్ అనేది కనబడ్డదండి వాళ్ళకి. అంటే ఖగోళంలో ఏం జరుగుతున్నా శాస్త్రవేత్తలన్నీ కూడా ఒక రికార్డ్ రాస్తారు. అందులో 2000 సంవత్సరాల క్రితము అది ఏం చేశారంటే, తూర్పు దేశంలో ఒక నక్షత్రాన్ని మరి కొత్తగా పుట్టిన దాన్ని మరి కనుగొన్నట్లుగా అక్కడ చూస్తూ ఉన్నారు. ఈ నక్షత్రము ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన నక్షత్రము. మన అన్ని కూడా దేవుని యొక్క సృష్టిలో ఉన్న నక్షత్రాలు. ఈ నక్షత్రం మాత్రం ఏముంది? ఆయన నక్షత్రం స్పెషల్గా అక్కడ పుట్టినట్టుగా ఉందని చెప్పి మరి మనకి ఈ సమాచారం, అంటే ఈ ఖగోళ శాస్త్రజ్ఞులు ఈ మాట చెప్తూ ఉన్నారు. ఇక్కడ మనం చాలా గ్రీక్ శాస్త్రవేత్తలు కూడా మనకు ఆ పేర్లన్నీ అవసరం లేదు, కానీ అక్కడ జరిగిన ఆ స్పెషల్ స్టార్ గురించి మనం చూస్తున్నాం. ఇక్కడ హేలీ తోకచుక్క అని చెప్పి మీరు ఎప్పుడైనా విన్నారా? హేలీ తోకచుక్క విన్నారు కదండి. హేలీ అంటే ఏమిటి? హేలీ అనేది ఒక శాస్త్రవేత్త పేరు. ఈ హేలీ గారు ఏం చెప్పారంటే, హేలీ కామెంట్ ఏం చెప్పారంటే, అన్ఫార్చునేట్లీ ద నియరెస్ట్ అపీరెన్స్ వాస్ ఇన్ 11 BC అని ఒక మాట చెప్పారు. అంటే క్రీస్తు పుట్టుక ముందు ఎప్పుడు ఏర్పడింది? అసలు రీసెంట్గా నక్షత్రంలో మార్పు ఎక్కడ కనబడింది అంటే, క్రీస్తు పుట్టుకకు 11 సంవత్సరాల ముందు ఒక నక్షత్రం పుట్టింది అని చెప్పి ఈ ఖగోళ శాస్త్రవేత్త చెప్పాడు. దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలంటే, యేసు ప్రభు యొక్క రాకడకు ఈ నక్షత్రము ఎంతకాలం సిద్ధపడింది అని అంటే సుమారుగా 9 సంవత్సరాలు సిద్ధపడినట్టుగా మనం చూసుకోవాలి. ఎందుకంటే 2 సంవత్సరాలు మరి వాళ్ళ జర్నీ అని చెప్పి మనకు ఎలా జరుగుతుంది అనేది మనం అది చూద్దాం. ఇక్కడ మనకి ఈ హేలీ గారు చెప్పింది 11 BC, క్రీస్తు పుట్టుకకు 11 సంవత్సరాల క్రితం ఏర్పడింది అని ఈ మాటని చెప్పారు. తర్వాత మనకి ఇంకా కొంతమంది ఈ యేసు ప్రభు యొక్క ఈ బర్త్ గురించి రిపోర్ట్స్లో కూడా వాళ్ళు రాసుకున్నారు. ఈ నక్షత్రం గురించి ఏంటి అని ఈ రోజు కూడా దాని మీద పరిశోధనలు మనకి జరుగుతూ ఉన్నాయి. ఇక మరి ఇంకా చివరికి వెళ్ళినట్లయితే ఇక్కడ ఈ వైస్ మ్యాన్ గురించి ఈ వైస్ మ్యాన్ గురించి మనం చూసినట్లయితే, ఈ స్టార్ గురించి మనకి దానియేలు మరియు ఈ యొక్క ఖగోళ శాస్త్రవేత్తలు లేకుంటే ఈ జ్ఞానుల గురించి మనకి ఏం కనబడుతుంది? ఈ తూర్పు దేశంలో మనకి ఆ నక్షత్రం చూసిన ఈ జ్ఞానులు, అలాగే దానియేలు గ్రంథంలో ఉన్న ఈ పర్షియన్స్కి చాలా సంబంధం ఉన్నట్లుగా మనం చూడగలుగుతూ ఉంటాం. ఇక్కడ నేను దాన్ని అంతటి వివరించడానికి అది చాలా ఎక్కువ సమయం పడుతుంది. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ ఎన్ని గురించి ఈ యొక్క స్టార్ అనేది చూద్దాం. తర్వాత ఈ యొక్క జ్ఞానులు, ఈ మ్యాజిక్ అనే మాట చెప్పాము, ఆ కోన్స్ గురించి ఏంటి అని మనం చూడాలని. ఈ 2000 సంవత్సరాలు ఈ మాటను మనం చూసినట్లయితే ఎంతవరకు మనం చదివాం, అసలు ఈ క్యాలిక్యులేషన్స్ ఎలా వచ్చింది అనేది నేను చెప్తాను. ఇక్కడ ఈ జ్ఞానుల గురించి మనం ఆలోచన చేస్తే, యూజువల్గా మనం ఈ కోన్స్ అనేవి మనకి కిరీటాలని పెడుతూ ఉంటాం, కానీ మరి మామూలుగా మనం హిస్టరీలోకి వెళ్ళినట్లయితే ఈ కోన్స్ అనేవి జ్ఞానులకి సెట్ కాదని. ఇక్కడ మనకి ఈ జ్ఞానుల గురించి మనం ఆలోచన చేద్దాం. ఈ జ్ఞానులు ఇక్కడ మనము దేవుని యొక్క వాక్యంలో ఏం కనబడుతుందంటే, హేరోదు రాజు దగ్గరికి వెళ్ళారు. హేరోదు రాజు దగ్గరికి వెళ్ళిన తర్వాత మీరు కూడా వెళ్ళి చూసిరండి అని చెప్పారు. మీరు అక్కడ ఒక మాట అడిగాడు. ఏమన్నాడంటే, ఆ నక్షత్రం మీరు ఎప్పుడు చూసారో నాకు చెప్పండి అన్నాడు. అక్కడ మనం చాలా ఎక్కువగా ఆలోచన చేయాలి. అక్కడి నుంచి ఈ హేరోదు రాజు ఏం చేశారంటే క్యాలిక్యులేషన్స్ చేసుకుంటూ వచ్చారు. అయితే వీళ్ళు 2 సంవత్సరాల క్రితం ఈ చూశారు కాబట్టి 2 సంవత్సరాల లోపు ఉన్న వారందరినీ కూడా సంహరించాలి అనేది క్యాలిక్యులేషన్స్ అక్కడ వచ్చినాయి. ఇక్కడ మ్యాజిక్ గురించి మనం చూస్తూ ఉన్నాం. యూజువల్గా మ్యాజిక్ ఇప్పుడు
ఎప్పుడు కూడా వాళ్ళు ఒంటరిగా ప్రయాణం చేయరు. మీకు పర్షియన్ హిస్టరీలోకి వెళ్తే దే ట్రావెల్ టుగెదర్, ఒక మాటను మీరు అర్థం చేసుకోవాలి, దే నీడ్ అండ్ ఎస్కార్ట్. ఇప్పుడు మన దగ్గరికి ఎమ్మెల్యే గారు వచ్చారు. ముందు ఏం చేస్తారు, ఒక భక్తులు వస్తారు, వీళ్ళందరూ వచ్చి ఆయన వెనకాల క్యారవాన్ అని చెప్పి మన ఏదో అంటారు, పేరు చేస్తారు. ఆ రీతిగా అక్కడ ఉంటారు. ఇక్కడ వీళ్ళు కనుక వచ్చినట్లయితే ముగ్గురు మనుషుల గురించి మనం ఆలోచన చేద్దాం. ఈ ముగ్గురు మనుషులు కనుక బయలుదేరి ఈ ట్రావెల్ చేసిన ప్రయాణం కనుక ఆలోచన చేసినట్లయితే ఎంత దూరం ఉంటుంది అని అంటే ఒక 300 మైళ్ళు ఉండొచ్చు, లేకపోతే దానికన్నా ఎక్కువ ఉండొచ్చు. తర్వాత మళ్ళీ ఇంకొకటి మనం చూసినట్లయితే 2 సంవత్సరాలు అని అన్నప్పుడు ఇంకా ట్రావెల్ పెరుగుతుంది, కానీ ఆ క్యాలిక్యులేషన్స్ ఏమి మనకు తెలియదండి. ఇవన్నీ కూడా అసంప్షన్స్ అనే మాటని మనం తీసుకోవాలి. అంటే ఊహాగానాల్లో మాత్రమే మనం ఉంటాం, కానీ ఇక్కడ ఎందు గురించి అనేది కొంత సమాచారాన్ని మనం ఈరోజు ధ్యానం చేసుకుంటున్నాం. ఇక్కడ ఇంతమంది ప్రయాణం చేస్తే మీరు అప్రాక్సిమేట్లీ మనం హిస్టరీలో చూసుకుంటే ఒక 3 మేజే గంటలు ప్రయాణం చేస్తే వారికి 300 మంది ఎస్కార్ట్ ఉండాలి అనేది అక్కడ హిస్టరీలో చెప్తారు. అంటే వీళ్ళు ముగ్గురు బయలుదేరారంటే ఎంత దూరం ప్రయాణం చేశారు. 2 సంవత్సరాలు ప్రయాణం చేయడం అంటే అది సామాన్యమైన విషయం కాదు, కానీ అక్కడ మనం ఇప్పుడు అర్థం చేసుకోవాలి. పర్షియా దేశం నుండి బెత్లెహేము దగ్గరికి ఎంత దూరంగా ఉంది అనేది మనం తీసుకోవాలి. అంటే పర్షియా దేశం చాలా పెద్దది. అక్కడ నుంచి ఒక బోర్డర్ దగ్గర నుంచి మనం తీసుకుంటే ఎన్ని దినాలు మనకు పడుతూ ఉంది, ఇవి కూడా మనం అర్థం చేసుకోవాలి. కొంతమంది చెప్తారు ట్రావెల్ని బట్టి 8 దినాలు పట్టవచ్చు, 3 మాసాలు పట్టవచ్చు, రకరకాలుగా చెప్తారు. ఒకవేళ మనం ఎక్కువగా తీసుకుంటే 3 మాసాలు మనం తీసుకుంటే వాళ్ళు బయలుదేరిన తర్వాత 90 దినాల్లో యేసు ప్రభు దగ్గరికి మనం వెళ్ళినట్టుగా మనం అర్థం చేసుకోవాలని. ఇప్పుడు మనం ఇంకొక ముందుకు వద్దాం. ఇక్కడ వాక్యంలో మనం ఏం చూసుకున్నాం, ఇక్కడ మీరు చూసిన నక్షత్రం అది ఎప్పుడు పుట్టింది, ఎప్పుడు చూసారు, ఎన్ని సంవత్సరాలు అయింది, ఆ నక్షత్రం చూసిన దాన్ని ఆయన కొంత ప్రశ్నలు అడుగుతున్నాడు హీరో. అడిగిన తర్వాత వాళ్ళు ఏం చెప్పారంటే ఇక్కడ ఏం సమాధానం చెప్పాడని బైబిల్లో ఉందండి. మేము 3 సంవత్సరాలు ఎప్పుడు చూస్తున్నామంటే సంవత్సరం అన్నారా, 3 నెలలు అన్నారా, ఏం లేదు. మరి ఎలాగ 2 సంవత్సరాలు అని క్యాలిక్యులేట్ చేశారు అంటే అక్కడ దేవుని యొక్క వాక్యంలో రాయబడకపోయినప్పటికీ దేవుని యొక్క క్యాలిక్యులేషన్స్ ప్రకారం 2 సంవత్సరాల వయసు లోపులు వాళ్ళని సంహరించండి అని అంటే వాళ్ళ నక్షత్రం చూసింది అప్పుడు ఎప్పుడు 2 సంవత్సరాల క్రితం వాళ్ళు చూస్తున్నట్టుగా మనం చూడవచ్చు. ఇక్కడ ఒక నక్షత్రం చూసింది మాత్రమే అడిగాడు, కానీ యూదుల రాజుగా పుట్టిన వాడు వెంటనే మీరు చూసారా, లేకపోతే ముందు చూసారా, వెనకాల చూసారనే మాట హేరోదు రాజు అడగలేదు. అతను ఒకటే మాట అడిగాడు, మీరు చెప్పుకోవచ్చు 2 సంవత్సరాల క్రితం మేము చూసాం, మరి 2 సంవత్సరాలు కాబట్టి 2 సంవత్సరాల లోపు వారిని సంహరించాలి అని చెప్పి అక్కడ చూసుకున్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే హేరోదు రాజు గురించి కొన్ని మాటలు ఆలోచిద్దాం. ఇప్పుడు మ్యాజిక్ గురించి మనం చూసాం, అండ్ వాళ్ళు ఎలాంటి క్వాలిటీస్ అనేది మనం చూసాం. తర్వాత దగ్గరికి వచ్చేటప్పటికి వాళ్ళు ఎలా ప్రయాణం చేస్తారనేది మనం చూసాం. ఎడారిలో మనం ప్రయాణం చేశారు. ఇప్పుడు మధ్యలో చిన్న ప్రాంతం ఉన్నప్పటికీ కూడా ఈ ఇరాన్ వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు, ఇరాన్ అంటే పర్షియానే కదా, అందరికీ తెలిసే విషయం. పర్షియా దేశం ఈ రోజులకి ఏదైతే ఇరాన్, ఆ ఇరాన్ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇజ్రాయెల్ దేశం మీద యుద్ధానికి వెళ్ళారు. యుద్ధానికి వెళ్ళినా అక్కడి నుంచి బాంబులు వేసేస్తున్నారు. అదే ఏ అమెరికాలోనూ ఉందంటే నాకు అర్థం కాదు, బాంబులు కాబట్టి అది చాలా క్లోజ్గానే మనకి అక్కడ కనబడుతుంది. ఇక్కడ మనం హేరోదు రాజు గురించి ఆలోచన చేద్దాం. హేరోదు రాజు ఏం చేశాడంటే ఈ క్యాలిక్యులేటర్, మీరు దీన్ని ఈ విధంగా కూడా అర్థం చేసుకోవచ్చు. ఈవిల్ క్యాలిక్యులేషన్, ఈ మాట ఎప్పుడన్నా విన్నారా? ఈవిల్ అంటే ఈవిల్ స్పిరిట్స్, దురాత్మ దెయ్యం అన్నారు. ఇక్కడ ఎలాంటి క్యాలిక్యులేషన్ చేశారంటే ఈవిల్ క్యాలిక్యులేషన్స్ అనేది ఒక మాట తీసుకోవాలి.
అంటే దుష్ట సంబంధమైన మరి క్యాల్కులేషన్ లెక్కలు, దుష్ట సంబంధమైన ఒక లెక్కల్ని వేస్తున్నాను. అంటే మనకి ఎవరైనా పిల్లలకి లెక్క ఇచ్చినప్పుడు ఏం చెప్తారంటే, మీరు రైట్ క్యాల్కులేషన్స్ చేయాలి అని చెప్తారు, రాంగ్ క్యాల్కులేషన్, ఈ రెండు మనకి తెలుస్తాయండి. ఇక్కడ ఏం కనబడుతుంది, ఏ రోజు రాజు దగ్గరకు వచ్చేటప్పటికి అక్కడ వేసిన క్యాల్కులేషన్లో తప్పేమని కనబడదు, మీకు కనపడదు. ఎందుకంటే రెండు సంవత్సరాల లోపు వాళ్ళు చనిపోయారు కాబట్టి, వాళ్ళు చెప్పింది 2 సంవత్సరాల క్రితం మేము నక్షత్రాలు చూసామని చెప్పారు కాబట్టి అతను చేసిన దాంట్లో ఎక్కడ క్యాల్కులేషన్ లేదండి. ఇక్కడ మరి ఈవిల్ క్యాల్కులేషన్ అని ఎందుకన్నారంటే, అతనికి ఒక దుష్టపూరితమైన ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన ఏంటంటే, ఇక్కడ యేసు ప్రభుని లేకుండా చేయాలని, లోక రక్షకుడికి భూమి మీదకి రాకుండా చేయాలని, మరి దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క ప్రణాళిక లేకుండా చేయాలని ఏం చేశాడు, ఒక క్యాలిక్యులేషన్ వేశాడని. నీకు ఏ రోజు రాజు దగ్గర తప్పని ఎక్కడ కనబడదు ఈ దుష్టమైన ఈ క్యాలిక్యులేషన్, అది ఈవిల్ క్యాలిక్యులేషన్. ఆ నక్షత్రము కనబడిన కాలము వారి చేత పరిష్కారముగా తెలుసుకొని, ఎంత చక్కగా చేశాడు చూసారా, ఏం చెప్తున్నాడు అసలు, ఏదో సౌందర్యం చెప్తున్నాడు. అంటే మేము ఆయన నక్షత్రం చూపించామండి అని అన్నాడు. ఈయన అడగవలసింది ఎక్కడ పుట్టాడు, ఏంటి, మేము కూడా నీతో పాటు వచ్చేస్తాము, ఏం మాట్లాడలేదు. అసలు ఒకేసారి లేకుండా చేయాలని అనుకున్నాడు యేసుప్రభుని. అసలు యేసుప్రభు మిగతా వాళ్ళందరూ లేకపోతే అందరూ యేసుప్రభు కూడా ఉంటాడు కదా అనుకున్నాడు. అప్పుడు మీరు వెళ్ళి చూసి వచ్చాడు, మేము కూడా వస్తాము. వెంటనే ఏం చేశాడంటే, వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళందరినీ, తెలివైన వాళ్ళందరినీ తీసుకొచ్చాడు, జ్ఞానవంతులు అనుకున్న వాళ్ళందరినీ తీసుకొచ్చాడు. ఇందుకీ యూదుల రాజు ఎక్కడ పోతాడో వీళ్ళందరూ కూడా పుస్తకాలు వేయాలి. ఏది పుస్తకాలు వేసి మీరు చదవాలి. ఈ ధర్మశాస్త్రంలో మరి ఈ సమాచారం ఎక్కడ ఉంది అంటే, అయ్యగారు నీక ఒక ప్రవచనం చేశాడు అన్నాడు. అయ్యగారు నీక ప్రవచనం చేశాడు, యూదయ దేశపు బెత్లెహేమ అన్నాడు. అంటే ఈ బెత్లెహేములోనే పుట్టుకుంటాడు యూదుల రాజు అనుకున్నాడు. వెంటనే ఇంకొక క్యాల్కులేషన్స్ వచ్చేసింది. వాళ్ళని అడిగింది అంటే, ఏమడిగాడు, నక్షత్రం గురించి అడిగాడు. ఆ నక్షత్రం ఎప్పుడు చూశారని అడిగాడు. 2 సంవత్సరాలు అనుకున్నాడు. మరి ఏ ప్రాంతం దగ్గరికి వెళ్ళాలి అని అంటే, వీటిని కొంతమందిని పిలిచాడు. ఎక్కడ పుట్టాడో చెప్పండి అన్నాడు. ఎక్కడ పుట్టాడో చెప్పాలని అంటే, యూదయ దేశపు బెత్లెహేము. నీకా తెలిసిన యొక్క క్యాలిక్యులేషన్స్ ఈయన అంటే ఆ యొక్క సమాచారము దేవదూతరాజు తెలియలేదని. ఇక్కడ మన దేవదూతరాజు గురించి నేను 16వ వచనంలో 15వ వచనంలో మనం చూసినట్లయితే, ఐగుప్తులకు వెళ్ళి ఐగుప్తులో నుండి నా కుమారుని పిలిచితిని అని ప్రవక్త ద్వారా ప్రభువు సెలవిచ్చిన మాట నెరవేరబడినట్టు ఏ రోజు మరణము వరకు అక్కడ ఉండేను. ఇప్పుడు మనకి ఏ రోజు రాజు చనిపోయే వరకు కూడా అక్కడే ఉండి యేసు ప్రభు లేకుండా చేయాలి అనే ఒక దుష్టమైన ఒక లెక్కలు వేసుకుని ఈ కార్యక్రమాలన్నీ కూడా ఆయన చేస్తున్నారు. ఇక్కడ నేను మేజై అనే ఒక మాటను చెప్పాను. ఎందుకు ఆ మేజై అనే మాటను చూసినట్లయితే, ఈ జ్ఞానుడు, నాకు జ్ఞానుడు అనే మాట చాలా తక్కువగా కనబడుతుంది. ఎందుకంటే భాష రకంగా తెలిస్తే ఏ పదం ఎక్కడ ఉపయోగించాలో తెలుస్తుందని మనం అన్నింటిలో ఉపయోగించేస్తాం. ఈ మాటను ఉపయోగించినప్పుడు మనము వాళ్ళ యొక్క హయ్యర్ స్టేటస్ ఏదైతే ఉందో అది ఉపయోగించుకోవచ్చు. మీరందరూ మనం సాధారణంగా పాస్టర్ గారు అని పిలుస్తారు. మేము అందరం అదే టైటిల్స్ ఉన్నాయి కదా, మనం అనుకుంటాం పాస్టర్ గారు అంటే సభలో కేడర్ చెప్పి అనుకుంటాం. అందుగురించి రెవరెండ్ అంటారు, ఇంకో దాని బిషప్ అని పిలుస్తారు, ఇంకొకరు రైట్ రెవరెండ్ అంటారు, మోస్ట్ రెవరెండ్ అంటారు. రకరకాల టైటిల్స్ అన్ని కూడా మనం ఉపయోగిస్తుంటాం. ఇవన్నీ కాంప్లెక్స్ వచ్చారు, అపోస్టల్స్ అనుభవం వచ్చారు. ఇవన్నీ కూడా టైటిల్స్ చాలా పెద్దగా ఉన్నాయి. కానీ పాస్టర్ ఉన్న టైటిల్లో దట్ ఈస్ ద మోస్ట్ హైయెస్ట్. నేను రోజు చర్చికి వెళ్ళిన తర్వాత 1500 మంది రెవరెన్స్ ఉన్నారు కదా. 1500 మంది రెవరెన్స్. There is only one pastor.
పాస్టర్ మాత్రమే ఉన్నాడు. ఎంతమంది రెవరెన్స్ ఉన్నారు? 1700 మంది రెవరెన్స్. ఒకరు తిరిగిపోయి మాట చెప్పాడు. అండ్ ఐ వాంట్ టు మీట్ యువర్ పాస్టర్ అన్నాడు. ఓకే, అండ్ వీ కెన్ గెట్ యువర్ అపాయింట్మెంట్ ఆఫ్టర్ 10 years అన్నారు. ఆ పాస్టర్ గారిని మీరు కలుసుకోవాలంటే ఇప్పుడు నేను బుక్ చేస్తే 10 సంవత్సరాల తర్వాత మీకు అపాయింట్మెంట్ వస్తుందేమో అన్నాడు. ఎవరైనా మీట్ అవ్వచ్చు, వస్తుంది మీట్ అవ్వచ్చు. బిషప్ 4 మంది ఉన్నారు, స్టేజ్ బిషప్ అయిపోతున్నారు. కానీ ఈరోజు దేవుడు మనకి ఇచ్చింది ఒక కాపరిగాను ఒక టైటిల్ని మనకి ఇస్తున్నాడు. ఇక్కడ ఈ కవచంలో మనకి ఇక్కడ ఉన్నది దేవుని యొక్క మాట నెరవేరటానికి అది ఆయన మరణము వరకు అక్కడ ఉండేను అనే మాట మనం చూస్తున్నాం. తర్వాత ఇక్కడ చూసినట్లయితే మీకు కొన్ని పిల్లలు ఆడుకుంటూ ఉంటారు. ఏం ఆడతారంటే మన తెలుగులో వీరి వీరి గుమ్మడి పండు పేరేంటి అని అంటారు. అదేనండి ఎవరన్నా చిన్నప్పుడు. ఇక్కడ ఈ పాశ్చాత్య దేశాల్లో కూడా కొన్ని ఆటలు ఉంటాయి. లయర్ ప్యాంట్స్ ఆన్ ఫైర్ అని అంటే అబద్ధాలు చెప్పేవాడికి ప్యాంట్ అంతా కాలిపోయింది, ఇక్కడ పోయింది అని చెప్పి ఇక్కడ ఆడుకుంటూ ఉంటారు. ఇక్కడ అబద్ధం ఆడేది ఎవరు అని అంటే దేవుడు కాదు. అబద్ధం ఆడారు. ఏం అబద్ధం ఆడాడు? మీరు వెళ్ళి చూస్తారండి అని. బాగానే చూసుకోవాలి, వెళ్ళొచ్చి సమాచారం నాకు ఇవ్వండి. బాగానే మేము వెళ్ళి ఏం చేస్తాం? ఆయన్ని పగలు చేస్తాం, పూర్తి చేస్తామన్నారు. ఇక్కడికి లాయర్ ఏం చేస్తాడంటే దేవుడు ఇప్పుడు కూడా అబద్ధతను వర్తింప చేయడు. ఆ అబద్ధాలు నేను చెప్పాను కదా, లయర్ ప్యాంట్స్ ఆన్ ఫైర్. ఆ ప్యాంట్ అంతా కూడా అడ్డిపోయింది. ఏమీ లేకుండా ఏమైందంటే అక్కడే మరణంతో అయిపోయింది. ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలంటే దుష్టమైన క్రియలు మరి ఏది కూడా వర్తిల్లదు అని చెప్పి అర్థం చేసుకోవాలి. ఇంకా స్టార్ గురించి ఒక మాట్లాడతాం. మీరు కాన్వెంట్ స్కూల్కి వెళ్ళినా ఉన్నారు, అప్పుడు లేవా? మీరు వెళ్ళారు, ఎక్కడ వెళ్ళారు? ఎక్కడండి? కడలు. మీరు వెళ్ళారు. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్, హౌ ఐ వండర్. ట్వింకిల్ ట్వింకిల్ మెరుస్తూ ఉన్న ఈ నక్షత్రం ఏం చేసిందంటే ఎంత వండర్ చేసిందంటే ఆ వారిని అక్కడ దేవుడు యేసు ప్రభు యొద్దకు ఈ జ్ఞానుని ఈ మ్యాజిక్ అని ఉన్న వారిని నడిపించారు. ఇప్పుడు మనం ఈ యొక్క చిన్నప్పుడు ఆడుకున్న మాటలు ఏంటంటే చాలా అమూల్యమైనది. ఈ యొక్క పాటలు ప్రచారంగానే ఇక్కడ ఈ ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ హౌ ఐ వండర్ వాట్ యు ఆర్. ఇక్కడ మనము ఆ ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ ఏం చేసింది? వీరిని దేవుని యొద్దకు నడిపించింది. ఇక్కడ మనం ఒక మాట చదువుతూ ఉన్నాను. వారు రాజు మాట విని బయలుదేరిపోతుండగా ఇదిగో తూర్పు దేశంలో వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటు మీదుగా వచ్చి విడిచి వరకు వారికి ముందుగా నడిచాను. విడిచిపెట్టలేదని. Who are the little stars? ఈ యొక్క లిటిల్ స్టార్స్ ఎవరు అని మనం ఆలోచన చేసినట్లయితే సార్వత్రిక సంఘానికి రాత్రి మాట చెప్పండి. సార్వత్రిక సంఘానికి కావలసింది ఏంటంటే దేవుని నక్షత్రము అండ్ లిటిల్ స్టార్స్. మనమందరం కూడా అండ్ హీ ఈస్ ద బిగ్ స్టార్. అండ్ హూ ఈస్ ద బిగ్ స్టార్? అండ్ యేసు ప్రభువు ఆయన నక్షత్రము అయి ఉంటే మనము అందరం కూడా ఎవరము అని అంటే లిటిల్ స్టార్. అర్థమైనా? ఈ లిటిల్ స్టార్స్ ఏం చేస్తాయంటే లోకంలో ఉన్న వారందరినీ యేసు ప్రభు దగ్గరికి నడిపిస్తూ ఉంటాయి. సార్వత్రిక సంఘంలో మనకి కావాల్సింది ఎవరు కావాలి? లిటిల్ స్టార్. మనమందరం కూడా లిటిల్ స్టార్స్ అవ్వాలి. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారములు సాంబ్రాణిని కానుకలుగా ఆయనకు సమర్పించేవి. ఇక్కడ ఎందుకు గురించి బంగారం తీసుకొచ్చాడు? నేనేం చెప్పకుండా అందరూ కూడా పాస్టర్స్
మరి ఇటు బోళాన్ని ఎందుకు తీసుకుని వచ్చారు అండ్ సాంబ్రాణిని మరి ఎందుకు తీసుకుని వచ్చారు? ఈ మూడింటిని ఏమంటారంటే అప్రోప్రియేట్ గిఫ్ట్స్ అని చెప్పి అంటారు. మీకు బోళం గురించి మనం చూసినట్లయితే దీంట్లో ఒక రకమైన రోజ్ ఉంటుంది. ఆ రోజ్ నుంచి మనం అత్తరు తయారు చేస్తే అదేమవుతుందంటే సెంట్ కింద కొట్టుకుంటారు. దాంట్లో కనుక వెనిగర్ కలిపారంటే ఫ్రైడ్ రైస్ అది కలిపితే కనుక చేదు వస్తుంది, మత్తు వస్తూ ఉంటారు. అంటే ఒక పెయిన్ మర్చిపోవడానికి అది తీసుకుని వస్తారు. అంటే ఇక్కడ బోళము గురించి చూసినట్లయితే బోళము అనేది దీంట్లో ఏం కలవాలని ఇక్కడ వెనిగర్ కలిపిన తర్వాత మాత్రమే వాళ్ళు తీసుకుని వచ్చారు. అదే సెంటు కొట్టుకుంటారేమో లేదా ఇది చేస్తారేమో అని అనలేదు. ఇక్కడ ఈ బోళం కనుక మనం తీసుకుని ఉన్నట్లయితే అండ్ బ్యూటిఫుల్గా మనకి డెడ్ బాడీస్కి అది వెళ్తాం. మీకు ఒక మాట చెప్తాను, మన ఇంట్లో ఎవరైనా చిన్నపిల్లలు పుట్టారనుకోండి, ఉయ్యాల్లో వేసినప్పుడు గిఫ్ట్లు ఏమొస్తాయి మనకి? ఉయ్యాల్లో పడితే పోతుంటే పోతుంది, సోపు పడుతుంది. ఎవరైనా సమాధి పెట్టి ఇచ్చాడు అనుకోండి, ఎలా సమాధి పెట్టి మీకు గిఫ్ట్ ఇచ్చారు, పిల్లలు పుట్టాడు, ఇంట్లోనే గిఫ్ట్లు అన్నీ వచ్చినాయి, మీ ఉన్నది ఎప్పటికైనా కావాలి కదా అనేది మీరు ఉంచుకోండి, దాచుకోండి, మీకు ఉపయోగపడుతుంది. అయినా మరి ఆ టైంలో పెద్దలు అవుతారేమో, పెద్దలు తీసుకొస్తున్నాము అని ఇచ్చారనుకోండి, ఏమంటారు? బుద్ధిహీనుగా అంటారా మాట? ఇక్కడ వీళ్ళు బుద్ధిహీనులు కాదు కదా. ఎవరు తీసుకొచ్చారంటే మేచయ్య అనే మాటని ఏం చెప్పారు? అంత జ్ఞానులు ఏం చేశారంటే ఈ మూడు కూడా తీసుకొచ్చారు. రాజుకి రిప్రజెంటేషన్గా యూదుల రాజు అక్కడికి వచ్చిన వెంటనే బంగారం తీసుకుని ఒక జ్ఞాని వచ్చారు. వచ్చిన వెంటనే యేసు ప్రభు చూశాడు. ఏమన్నా రాజుగా కనబడ్డా? యేసు ప్రభుకి ఏమన్నా బంగారం ఉందా? యేసు ప్రభుకి కిరీటం ఉందా? రాజభవనంలో పుట్టాడా? అక్కడ తొట్టిలో పడినట్టు వారు చూశారు. తొట్టె ఎలాంటిది? చిన్న తొట్టిలో ఉన్నప్పుడు లేదా పశువుల పాకలో ఉన్నప్పుడు అది ఏమి కూడా అశుభ్రంగా ఉండదు. ఒక రాజు ఎక్కడెందుకు కొట్టాలని చెప్పి వెంకబడుకోవాలి. నేను రాంగ్ ప్లేస్కి వచ్చానండి అని చెప్పి వెళ్ళిపోవాలి. మీకు ఒక మాట చెప్తాను, అందులో మన పిల్లలకి వెళ్తారు తెలుసాను మీకు ఎందుకు వెళ్తారు అది లేదు. కమలా హ్యారిస్ అని చెప్పి ఒక ఆవిడ ఎందుకు ఓడిపోయాడు? ఎందుకు ఓడిపోయాడు? అదేమన్నాడంటే ఒక ఆయన గ్లోరీ టు గాడ్ అని చెప్పి మాట్లాడితే యు ఆర్ ఇన్ ద రాంగ్ ప్లేస్ అని అన్నాడు. ఆ మాట చెప్పేది నీకు ఇప్పుడు పని కాదు, నువ్వు బయటకు పోవాలి. ఇంకొక మాట ఏంటని చెప్తే మనం క్రిస్మస్ ఎందుకు సెలబ్రేట్ చేయలేము? అడ్రస్ లేకుండా చెప్పేది ఏమైంది? అడ్రస్ లేకుండా చెప్పేది. ఇప్పుడు నేను ఇక్కడ ఈ జ్ఞానం ఏం చేశారంటే ఏం చేయాలి? రైట్ ప్లేస్ని చూసుకోవాలి, రైట్ పర్సన్ చూసుకోవాలి, అండ్ రైట్ గిఫ్ట్స్ని చూసుకోవాలి. ఇక్కడ యూత్ రాజుగా మాట్లాడుతున్నప్పుడు వారికి ఏం చేశారంటే ఏమీ లేదు. మరి అటువంటి వారికి బంగారాన్ని ఇచ్చారు. రెండవదిగా సాంబ్రాణిని మనం చూస్తే చిన్నపిల్లలకి వేస్తారు కదా అని చెప్పి మనం అనుకోవచ్చు, కానీ ఆ దినాల్లో మాత్రం సాంబ్రాణిని మరి దేవునికి నైవేద్యము మరి దూపం వేయడానికి మాత్రమే ఉపయోగించారు. దాన్ని మనం చూస్తున్నాం. ఇక బోనము అనేది అంటే ఒక మెడిసిన్, లేకపోతే నెక్స్ట్ ప్రిజర్వేటివ్, లేకుంటే ఒక డెడ్ బాడీని అలంకరించినప్పుడు మనం అది వాడుతూ ఉంటాం. ఇటువంటిది మనం చూసినప్పుడు ఈ గిఫ్ట్స్ ఫర్ ద కింగ్ ఇవన్నీ కూడా నేను చెప్పాను కదా. చివరిగా నేను కొన్ని థాట్స్ చెప్పి నేను ముగిస్తాను. 3 అబైడింగ్ ట్రూత్స్. ఇక్కడ 3 అంశాలు ఉన్నాయి. ఇక్కడ మొట్టమొదటిగా చూసినప్పుడు ఆఫర్ అబైడింగ్ ట్రూత్ ఫ్రమ్ దిస్ వరల్డ్. అంటే దీంట్లో ఉన్న సత్యాన్ని మనం చూసుకున్నట్లయితే ఇక్కడ వాళ్ళు ఏదైతే ఆ కానుకలు వాళ్ళు అక్కడ ఇచ్చారో, మనకి క్రిస్మస్ అనగానే ఏం చేస్తూ ఉంటాం? కానుకల పండుగ అని చెప్తారు కదా. క్రిస్మస్ అనగానే గిఫ్ట్స్. ఈరోజు పొద్దున్న మా వైఫ్ ఫోన్ చేసి నేను పిల్లలందరికీ గిఫ్ట్లు కొనాలి అని. ఎందుకు అన్నాను? మరి క్రిస్మస్ కదా, క్రిస్మస్ అనగానే గిఫ్ట్స్ 700 గిఫ్ట్లు కావాలి. తర్వాత నేను అక్కడ అమెరికాలో ఒకసారి క్రిస్మస్ చేసుకున్నాను ఫ్యామిలీతో. ఎప్పుడు నేను
ఉన్నారు. మరి ఆ రోజుని ఏం చేశారంటే మా ఇంట్లో ఉన్న వాళ్ళు ఉన్నప్పుడు మాకు ఒక బిల్లి ఉంది, వాటికి కూడా గిఫ్ట్స్ కొనాలి, మరి వాటిని కూడా డెకరేట్ చేయాలి, అవి కూడా క్రిస్మస్ బట్టలు వేసుకోవాలి, మాతో పాటు ఉండాలి. తర్వాత ఇద్దరు ముగ్గురిని పిలిచాం. ఎన్ని గిఫ్ట్లు సరిపోతాయండి? ఇంట్లో ఉన్నాము ఒక్కొక్క బిల్లి అనుకోండి. తర్వాత ఇంకొకటి ఇద్దరు మనుషులు వచ్చారు, 10 గిఫ్ట్లు ఉంటే సరిపోదు. మనం 50 గిఫ్ట్లు కూడా ఈ 50 గిఫ్ట్లు కొని వీరి దగ్గర పెట్టి ఆ రోజు అనుకున్న ఆ క్రిస్మస్ సెలబ్రేషన్స్ అనేది ఎక్కువ ఆచరణ చేస్తుంటారు. క్రిస్మస్ అంటే గిఫ్ట్స్ అనేవి అనగా ఆ రోజు వాళ్ళు అప్రోప్రియేట్ గిఫ్ట్స్ ఇచ్చారు. ఈరోజు జ్ఞానం ఇచ్చిన గిఫ్ట్లు అన్ని మీరు తీసుకెళ్ళంటే ఎవరో చర్చికి రాదు కదా, అందులో ముందు బంగారం ఉంటుంది కాబట్టి ఇవ్వడానికి ఎవరికి ఇష్టపడరు. ఈ రోజు అప్రోప్రియేట్ గిఫ్ట్ అనేది మనం చూసుకోవాలి. ఏ సందర్భంలో ఎప్పుడు ఏది కావాలనేది మనం చూసుకోవాలి. కొన్నిసార్లు యూ హ్యావ్ టు డొనేట్ యువర్ టైం, అంటే మీరు యొక్క సమయాన్ని కానుకగా అర్పించాలి. కొన్ని సందర్భాల్లో మరి ధనాన్ని మనం ఇవ్వాలి, కొన్ని సమయంలో మన శ్రమని మనం ఇవ్వాలి, కొన్ని సమయంలో మనకి ఏదైతే అవసరమో దానికి అనుగుణంగా మనము బహుమతులు ఇవ్వాలి. తర్వాత ఇక్కడ మనం చూసినట్లయితే వైజ్ మెన్ అంటే ఈ మేజే అనే వాళ్ళు ఏం చేశారు? వారు యేసు ప్రభుని కనుగొన్నారు. యేసు ప్రభుని కనుగొని వారు ఆరాధన చేశారు. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే మనం యేసు ప్రభుని కనుగొన్నామా లేదా అనేది చూడాలి. చాలా సందర్భాల్లో క్రిస్మస్ అన్నీ కూడా పెడుతున్నాయి. నేను ఏ దేశం వెళ్ళినప్పటికీ కూడా మొట్టమొదటి దర్శనం ఇచ్చేది క్రిస్మస్ ట్రీ. మరి అన్ని క్రిస్మస్ చేస్తున్నారు కానీ వారి జీవితంలో దే నెవర్ ఫౌండ్ జీసస్. ఈ రోజు ఏమంటున్నారంటే క్రిస్మస్ని సీజన్ మాత్రమే వాళ్ళు చూస్తూ ఉన్నారు. తర్వాత ఇంకా లాస్ట్గా మనం చూసినట్లయితే దే ఆఫర్డ్ గిఫ్ట్స్. ఆ యొక్క రాజుకి మన గిఫ్ట్స్ అనేది వాళ్ళు ఇచ్చారు. ఈ రోజు మనం అన్నీ కూడా ఇస్తున్నామో లేదా అనేది మనం చాలా జ్ఞాపకం ఉంచుకోవాలి. చాలా మంచి సమయం ఇచ్చేవాళ్ళు. జ్ఞానులు ఎంతమంది అనేది మనకు అక్కడ చెప్పబడలేదండి, మనము క్యాల్కులేట్ చేయలేము. ఎందు గురించి ముగ్గురు అన్నారంటే 3 బహుమానాలు ఉన్నాయి కాబట్టి ముగ్గురు అని చెప్పి అన్నారు. యూజువల్గా మనకి మేజే అనే పేరు ఉన్న వాళ్ళు ప్రయాణం చేస్తే వాళ్ళకి ఎన్ని వసతులు కావాలో అవన్నీ ఉండాలి. మరి ఇక్కడ వీరు ఇంతమంది వెళ్ళారా, ఎన్ని సంవత్సరాలు వెళ్ళారా అనేది మనకి అక్కడ లెక్కలేదు. కానీ అక్కడ ముగ్గురిని బట్టి సాధారణంగా 3 జ్ఞానులు రీచ్ అయ్యారు. ఖాళీగా వెళ్ళి భోజనం చేయడానికి వెళ్ళలేదండి. ఇచ్చే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. కానీ ఈ పొజిషన్లో ఉన్న వాళ్ళు డెఫినెట్గా కానుకలు సిద్ధపరుచుకునే వెళ్ళారు అనేది అర్థం చేసుకుంటే 3 అనేది అప్రోప్రియేట్గా రీచ్ అయిన 3 అని చెప్పి మనం అనుకోవచ్చు. ఇది ఎలాగంటున్నారు? ఎందుకండి ఎలా వెళ్ళారు? 4వ వ్యక్తి ఎక్కడ ఉన్నాడు? ఆ 4వ వ్యక్తికి ఇంటే ఇచ్చాడు చెప్పండి. అంటే ఊహగా అనలేదు, చాలా వరకు చెప్పాను, అంత ఊహలో ఉంటారు. కానీ వాక్యంలో మనకి ఎంత కావాలో దేవుడు అంతే ఇచ్చాడు. అండ్ జ్ఞానులు ఎంతమంది అనేది ఇంపార్టెన్స్ కాదు, కానీ బహుమతులు ఏమి అనేది ఇంపార్టెన్స్. మీకు జ్ఞానులు ఇంపార్టెంట్ అయితే వాళ్ళ పేరు రాయలేదు కదా, జ్ఞాని అన్నట్టు అంటారు. కానీ బహుమతులు ఇచ్చారు అని చెప్పి రాయలేదు. బంగారము, సాంబ్రాణి, గోళం, అక్కడ పేరు ఎందుకు రాశాడు? అది మనకి కావాలి కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు దాన్ని అక్కడ రాయించారు.